హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ప్రణవ్ యూఎస్ నుంచి వచ్చిన విషయం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే. మన ఛానల్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ మా ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా. ఇక్కడ ఏంటంటే యూఎస్ నుంచి దోహా ఎయిర్పోర్ట్కి వచ్చి దోహా నుంచి మన బెంగళూరుకి వస్తుంది అనమాట ఫ్లైటు. దోహాలో లగేజీ ఒక ఫ్లైట్ నుంచి ఇంకొక ఫ్లైట్కి షిఫ్ట్ చేస్తారు. ఆ షిఫ్ట్ చేసే క్రమంలో వీళ్ళ బ్యాగేజ్ అంతా కూడా లాస్ట్ బెల్ట్ ఏదో తెగిపోయి షిఫ్ట్ చేయలేదంట. అందువల్ల ఏంటంటే ఒక 50 మెంబర్స్ దాకా లగేజ్ వచ్చి దోహాలో ఆగిపోయింది. సో ప్రణవ్ దానికోసం ఒక 2 to 3 అవర్స్ వెయిట్ చేశాడు కరెక్ట్గా క్లారిటీ వచ్చేదానికి. వస్తాయని చెప్పి చూసి మళ్ళీ రాకపోయేటప్పటికి మళ్ళీ వాళ్ళకంతా అడ్రస్ ఇచ్చి అట్లా ఇట్లా అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. 2:10కి తను రావాల్సింది ఆల్మోస్ట్ 4:45, 5 o'clock బయట వచ్చాడనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళే మేము లగేజ్ ఇంటికి పంపిస్తామని అడ్రసెస్ అన్నీ తీసేసుకొని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఒక పోర్టర్లో పంపించారనమాట. అది మా అపార్ట్మెంట్కి కొంచెం అటువైపు ఆగింది. సో అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నాం అనమాట లగేజీ. మా పూజ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. అన్నయ్య ఏం తెచ్చాడు అనేది తను చెప్పినట్టు తెచ్చుంటాడు. అయినా కూడా తనకేంటంటే అన్బాక్సింగ్ చేయడం, ఇలా అన్నీ వచ్చినవి ఎగ్జైటెడ్గా ఓపెన్ చేయడం ఇష్టం అన్నమాట. తర్వాత నేనేంటంటే ఆ వీల్స్ అంతా కూడా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ డస్ట్ అంతా ఎందుకని ఇక్కడే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. అదే ప్రణవ్ కామెంట్ చేస్తూ ఉన్నాడు, అమ్మ ఏదో టెర్రరిస్ట్ బ్యాగ్లు చెక్ చేస్తున్నట్టు చెక్ చేస్తుంది అంటే, రే అమ్మ చెక్ చేయట్లేదురా, వీల్స్ తుడుస్తూ ఉంది అని చెప్పి చెప్తూ ఉంది. అంతలోపలికి మా పూజీ మా సిస్టర్కి కూడా ఫోన్ చేసి చూపిస్తూ ఉందన్నమాట. మళ్ళీ మన మాటలన్నీ అమ్మ కట్ చేయకుండా వీడియోలో పెట్టేస్తుంది, అమ్మో పిన్ని నువ్వేమంటే మాట్లాడబాకు అంటూ ఉంది. సో అందువల్లనే వాళ్ళ మాటలన్నీ కట్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఇంకా లోపలికి తీసుకొచ్చిన తర్వాత మా పూజ ఏంటంటే వాళ్ళ పిన్నితో కన్వర్జేషన్. పిన్ని మసాజర్ తెచ్చినాడు, కాళ్ళు ఒత్తుకుంటుంది, మసాజర్ తెచ్చినాడు పంపిస్తా ఉండు, అయినా నువ్వు ఉంచుకోలే, నాకు మా అమ్మకి గుజ్జు పెట్టుకోవచ్చు, నీకైతే అసలు ఎక్కడ కూడా ఎక్కదా అంటే ఆల్రెడీ విన్నాను, కామెంట్ చేసావు, అమ్మ వీడియో పెట్టింది, నువ్వు ఎప్పుడు పెట్టింది నేను చూడలేదు, నేను నువ్వు కాదు. ఒక రోజు పోయేటప్పుడు ఒక వీడియో, ఎయిర్పోర్ట్ లో ఒక వీడియో, ఇంటికి వచ్చాక ఒక వీడియో, మర్చిపోయినా ముందు ప్రిపరేషన్ ఒక వీడియో, ఎన్నిక ప్రిపరేషన్ అవును ప్రిపరేషన్ చేస్తుంది, చూసి ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది. నేను యాక్చువల్గా ఏమనుకున్నాను తెలుసా, నేను ఇదేంటి ఫస్ట్ వీళ్ళు నేను రాను, నాకు ఆఫీస్ ఉంది కదా నేను పడుకుంటాను, మీరు వెళ్ళనని చెప్దాం అనుకుని మా అమ్మ కూడా లేకుండా చేద్దాం, మా అమ్మ కూడా సర్ప్రైజ్ గాను అనుకున్నా. కాదు 1:30 కూడా ఏం ట్రాఫిక్ జామ్ తెలుసా, 1:30కి నెల్లూరులో ట్రాఫిక్ జామ్ ఉంటుందా? కాదు నాన్నని చెప్పినట్టు 1:30 టైము అర్ధరాత్రి 1:30 అవుతుంది, అయినా వీళ్ళందరికీ ఏం పనో 1:30కి ఎంత ట్రాఫిక్ జామ్ అంటే 10 నిమిషాల నుంచి ఇదే రోడ్లో ఉన్నాం మేము, కదలను కూడా కదలట్లే వీళ్ళు. ఇంతమందికి నైట్ 1:30కి ఏం పని అంటావు చెప్పు? బైకులు, ఆటోలు, కార్లు, బస్సులు, లారీలు, పలానా ట్రాన్స్పోర్ట్ ఉంది పలాంది లేదు. పబ్లిక్ ఏమనుకుంటారు అలా తిరిగితే మరీ డైరెక్ట్ గా తిరిగితే అసలు ఏంది వీళ్ళేం బయట తిరగరా, వీళ్ళు కూడా బయట ఉన్నారు కదా, మమ్మల్ని ఎందుకు తిరుగుతున్నారు. నేను 8 పైన ఏ రోజన్నా బయట ఉన్నానంటే అప్పుడు చూపించి 8 పైన బయట ఉన్నా అని మనకి నేరుగా. అంటే నువ్వు ఎప్పుడు పావు కాబట్టి నీకు తెలియదు, మామూలుగా అయితే అట్టే ఉండదు. కాదు ఒక రకమైన ట్రాన్స్పోర్ట్ కదా, అన్ని రకాలు అందరూ బయట 1:30 కూడా ట్రాఫిక్ జామ్ ప్రణాం. నేను తీసుకొచ్చినప్పుడు ఆ మార్తలి మొత్తం ఇంకెందుకని పక్క రోడ్ల నుంచి అడ్డు రోడ్లో దుర్కొని వచ్చినావు. 4 గంటలకి బిర్యానీ స్టాల్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు బిర్యానీ ఓపెన్ చేస్తున్నారంటే సర్రా అది కొన్ని ఫేమస్ ఉంటాయి పిన్ని. ఇప్పుడు బెంగళూరులో కూడా వసుకోటే దొన్నె బిర్యానీ అని ఉంటుంది, రారా వసుకోటే దొన్నె బిర్యానీ అని ఉంటుంది. ఏంది దాని ఫుల్ పాప ఎగ్జైట్మెంట్తో ఉంటుంది, ఏం తెచ్చినాడు అని. కాదు అంటే అదొక క్యూరియాసిటీ, నాకు తెలిసి ఏం తెచ్చాడని, అయినా అది ఒక రకమైన క్యూరియాసిటీ నాకు. అమ్మ ఏంది కదా ఏం పాస్ చేయను, ఫ్రెండ్కి సిగరెట్లు తెచ్చాడంట ఆడ నుంచి. భారీగా చూసిన ఏదో చూపి, ఎట్లా ఉంటాయి ఫారెన్ సిగరెట్లు, నేను త్వరగా చూడలా, చూపిరా అది చూపి. ఇందాక చూపి పాప,
మీదే పాపా అవి ఎట్టుంటాయిరా అది చూపిరా ప్యాకెట్లో ఉంటాయి ఎట్ట సిగరెట్లు నీళ్ళలో కలుపుకొని తాగేటట్టు ఉంటాయి. ఈడు ఇంకా సిగరెట్లు తాత బలం వస్తుందా ఆ? ఫ్రెండ్స్ కంట ఈడెంత పిచ్చాడంటే జూడియో టీషర్ట్ తిరిగి తిరిగి మళ్ళీ ఎడికే తెచ్చాడు. అది కాదు, అది ప్యాకింగ్ కోసం. అది ఏం చేయాలి పాపా ఆ ఫ్యాన్ ఒక స్పీడ్ తగ్గించు. ఉండే నువ్వు ఆడే కూర్చున్నా లేసేచ్చి అదే నాన్న అదే చెప్పాడు, ప్రణవ్ ఏ పని చెప్పినా చేస్తాడు, పూజ నీళ్ళు తెమ్మంటే కూడా పోయి తెచ్చుకోండి అంటది. నీళ్ళు తెచ్చుకోమంటే తెచ్చుకోమని నేను ఎప్పుడు నాన్నకు చెప్పలే. ఉమ్. బాటిల్ తెచ్చి పెట్టంగానే ఎంత పెద్ద బాటిల్ సార్ నాకు 4 రోజులు పట్టే బాటిల్ మా నాన్న 2 నిమిషాలు తాగేస్తాడు. ఉమ్. దేనికే అమ్మ దేక్ అంట ఏంద్రదా బుచ్చా అడుగు. ఇది దీంట్లో వడగట్టుకునేది ఇది. రైస్ కొలాండర్. అది ఇంట్లో కూడా ఎక్స్ట్రా ఉండదు కదా, ఆ? నేను ఎక్స్ట్రా కొని పెట్టిన ఎందుకు అడ్డాలని చెప్పి పడద్దని. ఇది ఉంది ఆల్రెడీ మన ఇంట్లో లింటర్ పిల్లి కోసం తెచ్చినాడు. ఏందయ్యా నాన్న ఫోన్ ఉంది, బాక్స్. ఫోన్ నా దగ్గర ఉంది, డబ్బా ఈడ ఉంది. ఏంద్ర అట్ట పెట్టేంద్ర ఇదా? అది బాబాయ్ షూస్ కావాలన్నాడా. ఇది ఏందా కలర్ ఏందా? అంతే అది. ఆ కంపెనీలో ఏమే మీ ఆయన కలర్ ఏడుంటాడు కనబడాలా? ఓ ఈ బాబాయ్ కదా. ఐ స్పోర్ట్స్ షూస్ మా అయ్యా. ఓకే ముళ్ళులు ఉన్నాయి చూడండి. ఓకే అత్తమ్మ కొడుకా. అది కానీ బాబాయ్ చూసినాను. అదే ఏందబ్బా ఈ కలర్ ఏంది అనుకోండా. ఎట్టున్నాయి నేను బాబాయ్ అంటే ఏ బాబాయ్ అర్థం కదా. ఏందబ్బా ఈ కలర్ ఏంది కొడుతుంది అడ్డంది పాపా. హంబీ బ్యాగా ఆ పిన్నికి అడ్డంది. బ్రో గంపి ఇట్లా చెప్పచ్చు కదా, బొచ్చు బ్యాగ్ బ్రో ఇది. ఎదురు చూపి బొచ్చు బ్యాగ్. ఇంత పెద్ద బ్యాగ్లు ఏం దొరుకుతాయి బ్రో? ఇంకొక రోజు పెద్దది తీసుకోమన్నాను. స్కూల్కి వేసుకొని పోతా. స్కూల్కి కాదు బ్రో, అయినా వాటర్ బాటిల్ పట్టి అయినా ఉండాలి. ఆ పిల్ల నాకన్నా తాతికి పెరిగిన ఒరే వాడి బుడ్డోడికి కూడా సరిపోదురా బ్యాగా. అదే మరీ చూడు వెనక్కి తిరిగి పాపా. అది ఊరికే ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులు వేసుకొని పోయాను. చిన్న వస్తుంది కదా అదే ప్రణవ్ నేను పాపా నేను సైజ్ బ్యాగ్ బాగుంది కానీ సైజ్ అదే ప్యాక్ చేసి పక్కన పడే అదే అయిపోయింది. మా అన్నయ్య ప్యాక్ చేసి పక్కన పెట్టే. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను, అది చిన్నదిగా వచ్చింది. ఏం చేయమంటారు? మళ్ళీ రిటర్న్ పెట్టేంత టైం లేదు అక్కడ. అట్లాంటప్పుడు అది కాదు, అది బుడ్డోడికి కూడా సైజ్ తక్కువే. బాగుంది, జస్ట్ నీ కూతురు పెద్దగా ఉందండి. ఏదిట్టి ఇసరి మా తప్పు కాదు అది. మా చెల్లెలు కూతురు ఎంత పొడుగుంటది, ఈ బ్యాగ్ చూస్తే ఎట్టుందన్నమాట. అది యాక్చువల్ పర్ఫ్యూమ్స్, అది సిగార్స్ కాదు. కాదా? ఏందయ్యా చుట్టలా చుట్టాలంటరా? ఈ పర్ఫ్యూమ్ తేజస్ అన్న బర్త్డే అయితే అతనికి ఇద్దాం. ఏ కొట్టుకోవా గమ్ముండు. ఎవరికైనా ఇచ్చేటు ఎందుకు పాప ఓపెన్ చేస్తావు? వాసన చూడండి, పర్ఫ్యూమ్ అంటే వాసనే చూస్తారు. ఎవరికైనా ఇచ్చేటు ఓపెన్ చేయబా కట్టే ఉంచు. అవును పిన్ని అందుకే మీరిద్దరు కేర్ ఆఫ్ కొరకుండా. అదే అయ్యే కలర్ అట్టుంటే చుట్టలా నన్ను నేను సుట్టలు థీమ్ లోనే బుడ్డోడు కారు ఇది. ఇదే కింద పెట్టు. వాడికి చూపించోడు రియాక్షన్ ఏందో చూడు. వాడు గమ్మండు చూపించినప్పుడు నుంచి చూడు అప్పటికప్పుడు ఎప్పుడు వస్తావు అన్నాడు కదా. ఏడ బుడ్డోడు ఎవరు పక్కన పడుకోండేదా? పుస్కి ఇద్దా నీ బ్యాగు. అన్నీ నీ బ్యాగ్ బాగుందండి, కాకపోతే సైజ్ చిన్నగా ఉంది. అదేంద్ర టూల్ బాక్స్ అయిందా? ఏం టూల్ బాక్సా? ఇది ఎలక్ట్రికల్ టూల్ కిట్. అది మగవాళ్ళు తెచ్చా ఇలా ఉంటుంది, గన్ ఉంటుంది, ఏడా ఉంటుంది. పోయిన రోజు ఇదే సొక్క ఎత్తుకోవచ్చు, ఏది చంపినాడు మళ్ళీ ఇదే సొక్క ఎత్తుకోవచ్చు. ఎందుకురా తెచ్చిన సొక్కాలో తెస్తున్నావా? వాడి దగ్గర అయ్యా ఉంటాయని చెప్తాడు. అయ్యా లైట్ వెయిట్ మంచి. ఏది బ్లాక్ ఒక్క పోసిపోతుంది. అవును. నిన్ను ఫ్యాన్ ఆపమన్నా తగ్గించమన్నా. ఓపెన్ చేసి చూడాలి ఇప్పుడు. ఏందదా? బాడీ క్రీమ్
వాసన చూద్దామని తీస్తే అది వచ్చేసింది బయటకు వస్తుంట. ఏమే అలా లీక్ అయిందా? మూత తీస్తే వచ్చేసింది బయటకు. అది నొక్కే ఆప్షన్ ఒత్తే ఆప్షన్ లేదు. వాడుకోండి మళ్ళీ తెచ్చిస్తా కావాలంటే. బయట వచ్చేస్తుందా? అదే కదా నేను కూడా చెప్పింది. టీ వద్దు ముయ్యి, దాన్ని కూడా వేస్ట్ చేయదు. అది బ్రో సింగిల్ హ్యాండెడ్ ఒకప్పుడు వేసుకుంటే అందరూ ఏంటి ఇంకో గొలుసు పడిపోయిందని అడిగింది, తీసేసాను చూడు ఆ గొలుసు. ఏంటి ఏ నా బెల్ట్, అదే అంతలా వెళ్తా నా నడుము ఉండేది తెలుసుకోవద్దు, ఆ పిల్లకి నాకు ఈ సైజ్ చాలు. అందుకే అదే చూపి. దీనికేందో చిల్లే లేదా, అట్టే వేసుకోవాలా? ఆ నుంచి వచ్చే బెల్ట్లు అన్ని చిల్లులు ఉండవు, నీకు తెలుసా? అందుకే తెచ్చా. నేను డ్రిల్లింగ్ ఉంటుంది. అదే నీ బెల్ట్ కోసం ప్రణవ్ టూల్ బాక్స్ కొన్నాడు. ఇదో బాబా ఏడ కూర్చోాలో చెప్పుకొస్తాడు. అరే దానికి ఇనుము కూడా కొట్టచ్చారా బొక్కలు? దాంతో అన్నీ పిన్ని మొన్న ముడి కట్టుకుంటే ముడి కట్టుకోవడం కూడా రాదు. ఇనుముకు కూడా బొక్కలు కొట్టేమన్నా అయితే పూజీ పాపం కొట్టేయడం కావాలనింది. చూపి ఇట్ట పిన్ని మా చెల్లెల కాడికి పిల్లకి మా పూజ కాడికి నడుము పెట్టుకుంటే కూడా ఎంత తెచ్చాడని. అది అప్డేట్ లో ఉంది. ఇంకా నేను బట్టలేనా? ఇంకొకటి కూడా చెప్పు, పోసిపోతుంది మాకు. తీసేసిరా బామ్మ. రెండు బెల్ట్లా నేను పెట్టాను ఇంకా, నేను పెట్టినాడు యాజిటీస్ తెచ్చిన. నేను ఇట్లాంటివి చూడు అని పెట్టినా, అయ్యే పెట్టినాడు తెచ్చినాడు అంట. నాకేం తెలుసు, సీట్ బెల్ట్ ఉన్నట్టుంది, బెడ్ తీయాలి బయటకు. సరిపోద్ది బ్రో మనకి. అందుకే తెప్పించిన. నా జీన్స్ అన్ని ఎగ్జాక్ట్ 26 సైజు, నాకు కరెక్ట్ గా సరిపోతాయి నడుముకి. చూపిరా పాప మడికా దగ్గరగా చూపిరా పాపమా. ఆ చాక్లెట్లు ఓడికి అని పనిగా నుంచి తెప్పించాలా? నేను అడగలేదు, నీకోసం తెచ్చాను అన్నాడు. నా కోసం తెచ్చిన అంటే నేను అసలు చాక్లెట్లు తెమ్మని అడగలేదు. నేను చాక్లెట్ ఇంట్లో తింటున్నాను అసలు చాక్లెట్లు. నేను చూపి నేను రఫేల్లో మాత్రం బాబాయ్ని అడుగుతా, ఇంకే చాక్లెట్ని అడిగాను నేను ఇప్పుడు. అదే ఎత్తలేకపోతున్నా. ఒకసారి చెట్టు దూరం దీని నిండా ఈడు బట్టలే ఉన్నట్టున్నాయి. ఎందుకు రాని బట్టలు తెచ్చుకున్నావా? మోస్తున్నానా ఏంటి? నువ్వు మోసేది కాదు, ఉండాయి కదా ఈడ. ఈ బట్టలు ఉన్నాయా? ఇదే ఓకే. తాళం పెట్టుకునే తాళం ఆడ పెట్టుకొని వాటర్ బాటిల్ జిమ్కి వెళ్ళేటప్పుడు అలా తాళం పెట్టుకుంటే వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ తగిలే చచ్చిపోడట. మళ్ళీ బాటిల్ తెచ్చావా? అది పెద్ద స్టోరీ ఉంది. ఈ బాటిల్ నేను వాటిలో ఉన్నాను. బాగా పొద్దున కదా మళ్ళీ ఎందుకు తెచ్చావు? మళ్ళీ సిట్రస్ స్ట్రాబెరీ ఇదే. ఇది నేను వాడుతున్న సెంటర్ క్యాండిల్ భలే నచ్చినాయంట ఆమెకి. అంత మైల్డ్గా ఉంటుంది. మా అమ్మకు క్యాండిల్ ఇదేందా కంపు కొట్టిందా? ఏది ఏం లావెండర్ స్మెల్? మా అమ్మ క్యాండిల్ బీరులో దాచిపెట్టుకుంది, మా నాన్నమ్మ దాచిపెట్టుకున్నా. నేను రోజు వెలిగించేస్తున్నా క్యాండిల్. బీరులో ఆడ దాచిపెట్టాను మరీ చెప్తావు పాప. అంటే వాళ్ళ భాషలో కబోర్డ్ ని బీరువా అంటారు. అబ్బో గ్లాస్ కబోర్డ్ ఏమంటారు పిన్ని? ఏమంటారు దాన్ని ఇంగ్లీష్? క్రోకరీ యూనిట్ లో క్రోకరీ యూనిట్ ని తెలుగులో ఏమంటారు చెప్పు? సుభాష్ భాషలో బెల్లం భాషలో చెప్పు. బీరువా. అది చూపిరా. అరే అది చూపి, క్యాండిల్ చూపి. బాగుంది. అదే ఒత్తి లోపల సేమ్ వెనీలా షియా బటర్ తీసుకున్నా.
ఇవా సబ్బేసా మామూలుగా అప్పుడు ఈ కొట్టుకునేదానికి ఇది ఒక ఇదనమాట. సో బాడీ వాష్ చేసుకొని మీ నాన్నమ్మ పైన ఒక చేయి కింద ఒక చేయి పెట్టాలి కదా రుద్దుకోవడానికి. కరా చెప్పి ఓపెన్ చేస్తే అట్టపక్క ఓపెన్ చేయి. గిఫ్ట్ ర్యాప్ చేసి ఇచ్చేదా అట్టపక్క ఓపెన్ చేయి పాపా. అరే నువ్వు బెంగళూరుకి వచ్చి ఎత్తుకోపోరా, మేము ఎత్తుకురాలేమా నీకా? మాకు డెలివరీ ఛార్జెస్ కావాలా? కొరియర్లో పంపిస్తాం, డెలివరీ ఛార్జ్ చేయండి. ఇదిగో దున్ను దగ్గరగా చూపిస్తున్నాను చూడు. ఏమైనా దగ్గర అటు చూపిస్తే ఎట్లా తిడుతున్నా? నీ కారు కావాలి వాడికి, పాపం జేసీపీలు ఇష్టం రా, కార్లు ఇష్టం లేదు వాడికి. ఇదేందా నచ్చిందా? నీకెందుకులే, నీకు వద్దులే, మేము ఆడుకుంటాం. నీకేగా పింక్ కలర్ తెచ్చిండు కూడా, వాడు అమ్మాయి అయిపోయినా వాడికి బ్లాక్ బ్లూ తెచ్చినావు. వాడు గర్ల్ కదా వాడు. ఏం చూపించాలా? తోలు చూపించాలంట, కారుని తోలు చూపించాలి. బ్యాటరీ లేవా? అరే మళ్ళీ చూపిద్దులేరా కానీ. గుణపాడు గుణశేఖర్ మళ్ళీ చూపిస్తాంలే. టెస్ట్ డ్రైవ్ అంతా అన్బాక్సింగ్ తర్వాత ఫస్ట్ అన్బాక్సింగ్. టెస్ట్ డ్రైవ్ కావాలా నీకు? అదే నాన్ చార్జరా? ఏంది అది టెంపర్ గ్లాస్. దేన్ని? అదే నాన్ ఫోన్ కి తీసుకొని. చార్జరా నాన్ ఫోన్కి? ఏందో నాకు ఇట్ట నచ్చట్లేదు ప్రణవ్ చార్జర్లో. వాడే విధానం అన్నీ ఇరిగిపోతున్నాయి. ఇది ఎట్టుందా? అది బాగుంది, దానికి అతికిచ్చొచ్చా చార్జరా? అదైతే పర్వాలేదు కానీ మేము అది దాపలాగా చచ్చిపోతున్నాం. ఇది బాగుంది చార్జరా. నాకేందంటే అది కరెక్ట్గా హోల్లో కూర్చోవట్లేదు. ఇది బాగుంది అట్ట అతికిచ్చేసేది. లేదు దీంట్లో కూడా నువ్వు ఊరికే ఫోన్ పెట్టేసి చార్జ్ ఎక్కేది. నువ్వు ముందు తెచ్చిందని లెక్కదా? అదే కదా, అందరూ రెండు ఒకటి. మీ నాన్నకి నేను కొట్లాడుకొని సరిపోతుంది ఛార్జ్కి. అందుకే ఇద్దరు ఒకే కంపెనీ ఫోన్ పెట్టుకోకూడదు. అదేంది గొడుగు గొడుగు అది ఏది ఇదా? డబ్బా అది కార్ టైర్ ఇన్సులేటర్. కార్ టైర్కి కలుద్దాలా? గాలి కొట్టేది. బుడ్డోడి తెచ్చా హార్ట్ టైర్ గాలి కుట్టేదా? ఇగానే వేసుకున్నాను అనుకో పిన్ని ఫస్ట్ పని చేస్తుందా? ఎవరిదయ్యా? బుడ్డోడి కంట బుడ్డోడికా? కార్లేమో ఊరికేనా నీ కలుద్దాలు ఇదిగో. అయ్యేంద్రయ్యా మార్చేదా? నీకే వాచ్ కి స్ట్రాప్. నీ కార్లే నాన్న, నీకు బుజ్జి కలుద్దాలు. మళ్ళీ ఏందే అమెరికాకి ఇండియాకి తేడా. దాని మోతడి తీయాలో నాకు ఎంత అర్థం కాలే. మనం ఏమి మూసుకుంటున్నా సర్లే. ఇది ఎట్టు ఉన్నింది మామూలుగా, ఎట్టు ఉన్నప్పుడు మూత ఎటు తెస్తావు నువ్వు, ఇటు లాగుతాం దానికంటే స్విచ్ మనం కిందకి వేస్తే వాళ్ళు పైకి వేస్తాం. అంత ఉల్టా పల్టానా? ఉల్టా పల్టా ఉల్టా నాన్న చెప్తుంది ఉల్టా పల్టా. ఇటు ఇటు పెడతాడు. అమెరికా నుంచి గోధుమ పిండి వచ్చింది. గోధుమ పిండి అదిలే వాడు తాగుతల్లా ప్రోటీన్ పౌడరా అది. ఇదేంటి మామయ్యదే? ఏంది అది? మామయ్యది ల్యాప్టాపా? మామయ్య దాంతో బా వచ్చింది తల్లనారా. అవి ఉన్నాయి కదా పాప, ముందు తెచ్చాడు కదా. నీకు గుర్తుందా? నేను ఫస్ట్ సతమానంలో చూసి ఫ్లేవర్ బాగుంది ఫ్లేవర్ బాగుంది అంటే దొరకలేదా? మనం దొరికిందంటే ఎత్తుకొచ్చినాడు. ఎన్ని తెప్పిస్తావు పాప ఎన్ని? ఎంతసేపు వీడియో తీసుకుంటప్పుడు వీడియోగ్రాఫర్ కెమెరా అనుకొని మాట్లాడకూడదు, సైలెంట్ గా ఉండాలి, మౌనం పాటించాలి. నువ్వు దేవాకరా ఇంకా చెప్తే పిల్ల ఊరికే ఎందుకు ఆ బాటిల్ వేస్ట్ చేసేది డబ్బులు? చాలా జుట్టు రాలుతుంది. ఇది అలోవెరానే కానీ స్టిల్ ఏం అలోవెరా జెల్ అదే? ఇది టీ హెయిర్ మాయిశ్చరైజర్ అది. టీ తలకు పూసుకునేదా? సరే టీ చూస్తాం. తీస్తున్నావు టీ పడలే టీ వాసన బాగుంటుంది కానీ డ్రై నీకు నువ్వు వాడుతుండేది తెచ్చినావురా? అదేం బాగుంది నీకా? ఏవినావా? ఇదే వాడుతుండేది తెచ్చావా? వాడు పూసుకోవడానికి తెచ్చినాడు. బాగుంది, మంచి స్మెల్ బాగుందా?
ఇది చూడు క్యాప్లో అసలు అలోవెరా స్మెల్లే లేదు, మంచి మంచి స్మెల్ వస్తుంది. అలోవెరా ఫ్లేవర్ ఉంది. అలోవెరా ఏడ పూసుకునే తలకా ఒంటికా? తలకి హెయిర్ ఈరోజు ఆ అబ్బాయికి నేను ఫ్రెష్గా పెట్టా, హెయిర్ ఆయిల్ అంతా ఆర్డర్ వాళ్ళు. ఫ్రెష్గా అబ్బాయికి అలోవెరా పెట్టా. జనతా గ్యారేజ్ బ్యాగ్ మాత్రం మర్చిపోలేదేమరా? ఎందుకు మళ్ళీ జనతా గ్యారేజ్ బ్యాగ్ తెచ్చావు ఎడకెదకి పోవడానికా? ప్రణవ్ కొండేనంటే నేను బట్టలు చెప్పుకుంటే కొనుక్కొని నేను వేసుకొని పడేసుకో ఎందుకు లగేజ్ అంటే అది తెచ్చి మళ్ళీ తెచ్చి 4 తెచ్చినాడు. లీక్ అవ్వలేదు, ఓపెన్ అయిపోయినాయి. టేప్ వేసాను అప్పటికే. లీక్ అయిపోయినాయా? టేపేదే. టేప్ వేసిన టేప్ కూడా ప్రెజర్కి ఊడిపోతాయి అక్కడ. ప్రణవ్ వేసిన టేప్ అదేంద్ర అదే? ప్రణవ్ ఒకసారి ఆ టేప్ ఎట్లా వస్తుందిరా? సాంప్రదాయిని అన్నట్టు వేసా కొంచెం. కాదు చూడమా, ఇంత పెద్ద టేప్ లో ఇంత పెద్ద బాటిల్ ఎట్లా నిలుస్తుంది? అరే ఈసారి ప్యాక్ చేయాలంటే పాపం తీసుకోపోరా? కాదు నీకు గుర్తుందా పోయినసారి నీకు ఎన్నో ప్యాకెట్ బాటిల్ పంపించడానికి ఎన్ని టేపులు చుట్టినాము మేము? లాస్ట్ టైం ఏం ఓపెన్ కాలేదులే. ఎందుకు ఇదేంద్రా ఇదా ఈ పొడుగుదా? అది నా కంప్యూటర్ సంబంధించింది, అంతా గేమింగ్ సెటప్ ఉంది. ఇప్పుడు పాపకు హ్యాపీ అయిపోయిందా? అన్ని అన్ని లోడ్ వేస్తా? కాదు జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అంతే. ఇదేంటి మళ్ళీ క్లాసెస్ అవి పాతవే, అప్పుడు తీసుకుని వెళ్ళండి. నీయే ఈ ఒకటే బాగుంటాయి నా మొహన్ కొంచెం హీరోయిన్ ఉన్నట్టు నానం చెప్ప నానం అట్లా ఏంటి సార్ ఎంత అయిపోయింది అన్బాక్సింగ్? అన్బాక్సింగ్ అయిపోయిందా? ఫ్రెండ్స్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. దేని రోజు యాడ పెట్టాలి ఫోన్ ఎత్తా? ఇట్లా పెట్టాలి, నిలుస్తుందా? అదేంది పైదా? ఇది మళ్ళీ కంప్యూటర్ యూఎస్బి పోర్ట్స్. కనిపిస్తుంది అది షిమ్మర్ మిస్ట్ అంటే ఇట్లా కొట్టినా అనుకో మెరుస్తుంది చూడు, అంటే పర్ఫ్యూమ్ ట్రై చేద్దాం. ఏంది అది కొత్త బాటిల్ కదా, 2 సార్లు పెట్టి వస్తుంది. అదే లేదు లిక్విడ్ గానే వస్తుంది, స్ప్రే అవ్వట్లేదు, మరుస్తుంది. చమ్కీలు ఉంది, ఒళ్ళంతా మెరుస్తూ ఉండాలా? ఏమైనా కెమికల్సే కదా పాప, ఇన్ని ఎందుకు అనవసరం అసలు. మరి ఎప్పుడు ఒక నిమిషం ఆపు. ఏంది ఆపను. ఇప్పుడు నీకేనా తెచ్చాడా? లేదు కదా, నాకు తెచ్చినాడు ఏదో తెచ్చినాడు. ఇది కొంచెం జనరేషన్ ట్రెండ్ ఏం మార్చవా? ఎందుకు అన్నిటికీ ఎందుకు తెచ్చాడు ఎందుకు తెచ్చాడు? రేపటి రోజు వాడుకుంటే ఎల్లుండి రోజు అయిపోతాయి. బాగా వస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సరదాగా షేర్ చేసిన వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం, గెస్ట్ చేయండి మీరు కూడా ఏంటి అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.